ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపు మేరకు 5వ రోజు వింజమూరు బ్రాంచ్ నందు సహకార సంఘాల ఉద్యోగులు రిలే నిరసన దీక్ష చేపట్టారు. వింజమూరు, గరిమెనపెంట, కుడుములదిన్నెపాడు, సిద్ధనకొండూరు, కలిగిరి PACSల సిఓలు మరియు సంఘాల సిబ్బంది రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి సంఘీభావంగా వింజమూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్, సూపర్వైజర్స్, బ్యాంకు సిబ్బంది సంఘీభావం తెలియజేశారు. ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ We want justice 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 ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి యొక్క డిమాండ్లు నెరవేరేదానికి పలు దఫాలుగా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో చేయడం జరుగుతోంది. బ్రాంచ్ ఆవరణ ముందు ఒకరోజు ధర్నా, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా, DCO ఆఫీస్ ముందు ధర్నా, విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు సోమవారం నుంచి ఈ రోజు దాకా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలని, ఏదైతే మన ప్యాక్స్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ, కోఆపరేటివ్ ఆఫీస్ కానీ, విజయవాడలో ఉన్నటువంటి ఈ రిజిస్ట్రార్కి సంబంధించిన రిజిస్ట్రార్ కూడా ఈ ప్యాక్స్ ఎంప్లాయీస్ వారి యొక్క న్యాయమైన డిమాండ్లు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు జీవో నెంబర్ 36ని వెంటనే అమలుపరచాలని, వారికి ఏదైతే ఈ యొక్క వేజ్ రివిజన్ సంబంధించిన 2 దఫాలుగా వేజ్ రివిజన్ రావాలో ఆ యొక్క వేజ్ రివిజన్ని నెరవేరాలని, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ప్యాక్స్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నారు. 2019 తర్వాత కానీ 2019 ముందు కానీ 19 తర్వాత చేరిన ఎంప్లాయీస్ని కూడా వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్యాక్స్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఒక కంప్యూటరైజేషన్ వచ్చింది. ఇంతకుముందు అన్ని మాన్యువల్ వర్క్స్ ఉన్నాయి. ఈ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత కొత్త తరం నాయకులు, కొత్త తరం యువత యొక్క ప్యాక్స్లోకి వచ్చారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని వాళ్ళకి న్యాయమైన కోరిక ఉంది. ఈ న్యాయమైన కోరికను కూడా తీర్చాలి. రాబోయే రోజులు వీళ్ళందరూ ఈ యొక్క ప్యాక్స్ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తారని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రాట్యుటీ అనేది 2 లక్షలు మాత్రమే ఉంది. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో 2 లక్షలు అనేది సరిపోదు, ఇంకా కూడా పెంచమని వారి యొక్క కోరిక అడుగుతున్నారు. దీన్ని కూడా తప్పనిసరిగా నెరవేరాలి. ఇన్ని దఫాలుగా ఇన్ని విధాలుగా కూడా మనము ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు కానీ, నిరాహార దీక్ష చేస్తున్నా కానీ, ప్రభుత్వం కానీ, ఇటువంటి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కూడా చలనం లేకుండా ఉంది. కనీసము ఒక్క డిమాండ్ అయినా కానీ నెరవేర్చాలి, వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలనేది మా యొక్క ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కూడా మేము సంపూర్ణ మద్దతు, మా యొక్క సహకారాలు అందిస్తాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము కూడా దాంట్లో పాల్పంచుకొని సంఘీభావం తెలియజేస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు మన యొక్క వింజమూరు బ్రాంచ్లో చివరి రోజు అయినటువంటి వింజమూరు బ్రాంచ్లో సహకార సంఘ ఉద్యోగులు ఇదే నిరాహార దీక్షకి మా యొక్క మద్దతు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 36ని వెంటనే జీవో నెంబర్ 36ని వెంటనే జీవో నెంబర్ 36ని వెంటనే ఏదైతే 2019 తర్వాత చేరిన ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి. 2019 తర్వాత చేరిన ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి. ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయాలి. ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరికీ 2 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ DLEC ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ DLEC ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి. 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును పెంపుదల చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్యాక్స్ ఎంప్లాయీస్ కి 62 సంవత్సరాలు పెంపుదల చేయాలి. ఫోటో వీడియో సేవ్ చేసి ఆపేసారు సార్ మాట్లాడిన